అసలు ఈ ట్రంప్ ఆలోచనని అంటే రెండు దేశాల మధ్య మంట పెట్టి ఆ మంటలో చలిగాచుకొని చూద్దాం అనేటువంటి ఆలోచన, అలాంటి స్ట్రాటజీ ట్రంప్ది. మరి ఇది ఎందుకు అర్థం చేసుకోరు? యుక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇరాన్, ఇజ్రాయెల్, వీళ్ళకి ఆ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ పిచ్చి దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంట? ట్రంప్ ఒక్కడే కాదు, అసలు అమెరికా అధ్యక్షులు ఎవరైనా కెనడీ లాంటి వాటి కొంచెం వైస్ మ్యాన్ గా ఆలోచించండి. అప్పుడెప్పుడు మన భారతదేశం పట్ల అప్పుడు భారత్ వ్యతిరేకం అనే మాట ఉంటుండే అమెరికాకు, రష్యాకు అనుకూలంగా ఉంటుంటే కెనడీ ఒకటి బాగా వైస్ మ్యాన్ గా దాదాపు 50-60 ఏళ్ల క్రితం హత్య చేయబడ్డాడు కెనడీ అమెరికా ప్రెసిడెంట్. ఆయన కొంచెం ఆలోచన చేశాడు, అంటే భారతదేశం విధానం కరెక్ట్ అని అర్థం చేసుకున్నాడు. కానీ అమెరికా అధ్యక్షులు ఎవరు కూడా మేమే ఫస్ట్ అని చెప్పి ఈ భావన అంటే అడిగిన విదేశాంగ విధానాన్ని కానీ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే సిద్ధాంతం కానీ పాటిస్తలేరు. మాకు ఏది అవసరం మేము చేస్తాం, అమెరికన్ ఫస్ట్ అని నినాదం. ఇవాళ ట్రంప్ ఏమో బహిరంగంగా మాంసం తింటున్నాడు కనుక ఒక గొంతుకలు మెళ్ళ వేసుకుంటున్నాడు. మాకు జో బైడెన్ చేసిన పని ఏంది మొన్నటి దాకా? యుద్ధాలకు ప్రోత్సహించలేదా? అంతకుముందు నా అధ్యక్షుడు చేసిన పని ఏంది? బరాక్ ఒబామా లాంటి వాడు ప్రజాస్వామ్యవాది, కొంచెం నల్లజాతీయుడు, అటువంటి వాడు కూడా అమెరికా ప్రజలతో అది ఆ రక్తంలోనే ఉందనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం ఫస్ట్ కావాలి, ఎవరైనా బలి చేద్దామని కనపడుతుంది. అంటే అమెరికా ప్రపంచ పోలీస్ గా పెద్ద పోలీస్ గా వ్యవహరిస్తుంది. వియత్నాం, కంపూచియా, కంబోడియా యుద్ధం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా అమెరికా దాన్ని సాధిస్తుంది. రష్యా ఏమో పోటీగా నిలబడ్డది, కానీ ఇప్పుడు రష్యా ఏమైందంటే ఊపర్ షెర్వాని అందరు పరేషాని. అందుకే పెద్ద దేశం విడిపోయింది 14 దేశాలుగా. ఇప్పుడు అమెరికా పోటీగా తను నిలబడలేదు కూడా. అందుకని చైనా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంకొక వినతుల ప్రపంచంలో చైనా ఒకవైపు పెరుగుతుంది కనుక చైనాకు వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా లాగా ఈ దేశాలకు వాళ్ళకి వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. నాకు ఏది కరెక్ట్, వ్యాపారంకి ఎవరు కరెక్ట్ మన దగ్గర చేస్తా ఉంటుంది. ఇప్పుడు భారతదేశంతో ఇంత శత్రుత్వం ఉండి పాకిస్తాన్ మద్దతు ఇస్తూ కూడా మనం బహిరంగంగా మద్దతు ఇవ్వలేకపోయింది కదా చైనా. ఎందుకు? మన మార్కెట్ కావాలి చైనా. అందుకని చైనాకు కావాల్సింది మార్కెట్ తో పాటు చైనా కొన్ని దేశాలను లొంగ తీసుకోవడానికి అవసరమైన అప్పులు ఇస్తుంది. ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ఏమో సైనిక సామ్రాజ్యవాదం, సైనికంగా వాళ్ళు మా గుప్పిట్లో ఉంచుకుందామని చూస్తుంది. కానీ చైనా సామ్రాజ్యవాదం ఏమో వాళ్ళ ఆర్థిక స్థితిని మా గుప్పిట్లో ఉంచుకోవాలి. ఈ రెండింటి తేడా అది. చైనానేమో ఆర్థిక స్థితిని మా గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటుంది. ఎందుకు? ఉదాహరణకు శ్రీలంక అంతరియుద్ధం వస్తే వాళ్ళకి అప్పులు ఇచ్చి అక్కడ పోర్టులను స్వాధీనం చేసుకున్నది. అమెరికా కూడా మరో రకంగా సైనికాధిపత్యం, భౌగోళిక ఆధిపత్యం కూడా కోరుకుంటుంది. ఉదాహరణకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మీకు ఇచ్చిన ఆయుధాలకు కానీ, మీకు ఇప్పటిదాకా ఇచ్చేసిన $5,000 కోట్ల సహాయానికి కానీ, మీ దేశంలో ఉన్న ఖనిజ సంపద మాకు ఇవ్వమని జెలెన్స్కీని బెదిరించాడు కదా ట్రంప్. అందుకనే కదా మన వైట్ హౌస్ సాక్షిగా ఆయన లేచి బయటకు వచ్చింది. అందుకే కదా, అంటే భౌగోళికంగా కూడా కోరుకుంటుంది. రేపు పొద్దున గాజా స్ట్రిప్ ను కూడా మాకు అప్పచెప్పమని చెప్పి ఇప్పుడు మనకు హమాస్ దాడి నష్టపోయిన తర్వాత ఇజ్రాయెల్ లో కూడా మనకి ఇజ్రాయెల్ గెలుచుకున్న గాజా స్ట్రిప్ ను కూడా మాకు అప్పచెప్పమంటుంది కదా అమెరికా ఇప్పుడు. అందుకని ఇవన్నీ కూడా భౌగోళిక అట్లాగే సైనిక శక్తితోని అప్పర్ హ్యాండ్ కావాలని అమెరికా ప్రయత్నం చేస్తుంటే, భౌగోళికంగా మనం కేవలం దాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరం లేదు. కానీ భౌగోళికంగా ఉన్న జియో పాలిటిక్స్ అంటారు. జియో పాలిటిక్స్ లో చైనా చాలా ముందడుగులో ఉంది అమెరికా కంటే కూడా. ఉదాహరణ చెప్పాలంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా, పాకిస్తాన్ ద్వారా అరేబియా మహాసముద్రంలో స్థావరం కోసం ప్రయత్నం చేస్తుంది చైనా. అంటే అరేబియా మహాసముద్రంలో స్థావరం పుట్టిందంటే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో కూడా చైనా బలం పెరుగుతుంది. అట్లాగే బంగ్లాదేశ్ ద్వారా కిందికి మన మయన్మార్, బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలో స్థావరం పుట్టించుకొని, ముఖ్యంగా ఈ శ్రీలంక ద్వారా మన భారతదేశం మీద కానీ హిందూ మహాసముద్రంలో ఇటు ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రెండు ప్రపంచ దేశాల మధ్యన రెండు కొట్లాడుతుంటే మధ్యన ఆగమైనట్టు, లేకపోతే మన ఈ ఇస్లామిక్ దేశాలు కొట్లాడుతుంటే, లేక ఇస్లామిక్ దేశాలు కావచ్చు, భారత్ పాకిస్తాన్ లాంటి దేశాలు కానీ కొట్లాడుతుంటే తోడేళ్ల పోరాటం ఎవరి కోసం అంటే మేకలు తినడానికి కోసం అంటారు. వీళ్ళిద్దరు తోడేళ్ళు లాంటి వాళ్ళు, అమెరికా కానీ రష్యా కానీ. మిగతా దేశాలతో సంబంధం లేకుండా వీళ్ళిద్దరు పోట్లాడుకుని నటిస్తారు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకున్నాడు ప్రపంచ శాంతి ఉంటుంది తప్ప, దాన్ని అర్థం చేసుకోకుండా అటుపక్క ఉంటే యూరోపియన్ కంట్రీస్ కూడా బ్రిటన్ నుంచి మొదలుకొని ఎవరికి అమెరికాకు మద్దతు పడుతున్నాయో వాళ్ళు కూడా నష్టపోతూనే తప్పక అంటే విధి లేక అమెరికాకు మద్దతు ఇస్తున్నారు.